పొజిషన్స్, రోల్ కెమెరా, యాక్షన్. ఆత్రం ఆపుకొని ఆఖరి దాకా చూస్తే ఆనందం మీ సొంతం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? హలో అన్నా చెప్పండి అన్నా. రే నల్లబట్టలు వేసుకురా. నల్లబట్ల ఎందుకన్నా చెప్పన్నా. అతను బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్లోనే ఉంటాడు, సో అతన్ని ఇంప్రెస్ చేయడానికి. ఎవడన్నా అతను? మర్చిపోయా, మాస్క్ కూడా తీసుకురారా. ఎందుకన్నా? అన్న ఒకడు ఏది సరిగ్గా చెప్పడు, మళ్ళీ సరిగ్గా చేయకపోతే తిడతాడు నాకేం జాదు కాదని. సూపర్ వచ్చింది బాయ్. బాగుందండి. ఇతను ఎస్ శ్రీగుణ అలియాస్ గుణాబాయ్, పరిచయం అవసరం లేని పేరు. అన్నా ఏంటి ఎత్తుకుతున్నావు? ఈ ఏరియాలో సుబ్రహ్మణ్యం డబ్బునోడు ఉన్నారా, ఆడ తమ్ముడు కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ఎందుకన్నా కిడ్నాప్? ఇతని పేరు ఏ ప్రవీణ్. ఏ అంటే అప్పులు. ఇతను బీపీఎల్ పిఎస్ఎల్ ఆల్రెడీ ఫిక్సింగ్ అని తెలియక సీరియస్గా బెట్టింగ్ వేసి కోటప్పులు అప్పయ్యాడు. అప్పుల బాధ తట్టుకోలేక అండర్గ్రౌండ్లో ఉంటూ ఎవరైనా బాగా బలిసిన వాళ్ళని కిడ్నాప్ చేసి అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బులతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెళ్ళి క్రికెట్ బోర్డును లేపేయాలని ప్లాన్. ఏంటన్నా తలనొస్తుందా? నేను చేయనా మసాజే? వీడి పేరు ఎస్ నరేంద్ర. ఎస్ అంటే సిన్సియర్. ప్రవీణ్కి ఉన్న ఏకైక అమాయక బస్ స్టాండ్. వీడు వచ్చాకనే ఇంకో 50 లక్షలు అప్పు పెరిగింది. వద్దులేరా, ముందు వచ్చినప్పని చూడు. అసలు కిడ్నాప్ ఎందుకన్నా అడిగితే చెప్పలేదు? ఇప్పుడు సుబ్రహ్మణ్యం దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా, మనకేమో బోల్డ్ అప్పులు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడిని కిడ్నాప్ వేసామనుకో డబ్బులు వస్తాయి, దాంతో మన అప్పులు మొత్తం తీర్చుకోవచ్చు. ఓహో ఓకే అన్నా. అయినా నీ బంగారం అమ్మితే అయిపోతుంది కదా. ఇది బంగారం కలేగా నడే. ఏంటారా బాబు వీడియోస్ చేయలేకపోతున్నా, కానీ తప్పట్లే ఫ్యాన్స్ గురించి. బాబు ఇక్కడ బాబు ఏంటి బాబు? బాయ్ అబ్బో బాయ్. ఇక్కడ సుబ్రహ్మణ్యం వాళ్ళ తమ్ముడు ఎవరో తెలుసా? నేనే. మాస్క్ వేసుకోరా. బాయ్ చాక్లెట్ కావాలా బాయ్? వద్దు, స్ట్రేంజర్స్ మీరు. వద్దా? మానయ్, ఏదో తెలిసిన వాళ్ళ తమ్ముడు ఇద్దాం అనుకున్నాను. టెస్ట్ అన్నా టెస్ట్, బయట రోజులు తెలిసిందేగా, అందులోనూ సెలబ్రిటీ నేను. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాం? ఫ్లాష్ మ్యాన్ దగ్గరికి. ఎవరు అతను? ఎలాగ తెలిసిద్దిలే గాని సీడి జాగ్రత్త. ఇదేంటి ఎక్కడ నేను ఎక్కడికి తీసుకొచ్చారు వీళ్ళు? అడన్నకు ఫోన్ చేయరా. అన్నా నెంబర్ చెప్పన్నా. దొరకలేదా అన్నా? వాడన నెంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుందిరా, వెళ్ళి వాడిని అడుగు. మరి ఏమెత్తుకుతున్నావు అన్నా? రే, వాడన నెంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుందిరా, వాడిని అడగాలి కానీ. అది బేసిక్ సెన్స్ కదరా. పోనీ జేబులలో ఎత్తుంటే లేదని తెలుసుకునేంత తెలివి నీకుందా? అది గుర్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? వెళ్ళి వాడిని అడుగురా. స్వీటీ, ఎక్కడున్నావు స్వీటీ? వీడి పేరు పి తరుణ్, అంటే ప్రేమికుడు తరుణ్. వీడికి కథకి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈ కథని కెలికే వాళ్ళలో వీడు ఒకడు. స్వీటీ, ఫైట్ రెస్టారెంట్కి వెళ్దాం, వస్తావా స్వీటీ? క్లాప్స్ ఎందుకు? నేను నార్మల్గా మామూలుగా అడిగా. నేను మీ అన్నయ్య సుకేష్ని కాదు స్వీటీ. అయ్యో పిచ్చి పిల్ల,
విషయం చెప్పేలోపు ఫోన్ కట్ చేసింది. ఎలా బతుకుద్దా ఏంటో. వీడికి అల్లేంటన్నా ఒకటి ఈస్ట్కి ఒకటి వెస్ట్గా ఉన్నాయి. దాన్నే మెల్లకని అంటారా? ఎలా గేమ్స్ ఆడతారా? గేమ్స్ అన్న ఇంత కష్టపడి కిడ్నాప్ చేస్తే ఒకడికి రెస్పాన్సిబిలిటీ లేదు. రా బాయ్, తుమారో బాయ్ కా నంబర్ బతాओ. ఏంటన్నా? పేరుకే హిందీ బాయ్, హిందీ నై మాలూమ్. మీ అన్న నెంబర్ చెప్పా. 984802 చెప్పా. చెప్తున్నాను 338. ఇటు గుణాబాయ్ కాదు, సైడ్ సీయింగ్ బాయ్ అని పెట్టుకోవాల్సింది. అన్నా నెంబర్ ఇచ్చాడన్నా. మరి ఇంకే సేవ్ చేసుకో. అలాగే అన్న. నీ వాళ్ళ అన్నకు ఫోన్ చేయరా. స్పీకర్లో పెట్టు. మీ ఫోన్లో సరైన బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. బ్యాలెన్స్ ఉండడం మినిమం సెన్స్ రా. డబ్బులు లేవన్నా. శాలరీ ఏమైందిరా? అది చూసి 3 నెలలు అయిందన్నా. సరే సరే, నేను రీఛార్జ్ చేస్తుండు. అన్న 1 year అయ్యన్నా. అన్న రీఛార్జ్ వచ్చిందన్నా. మరి చెయ్యరా. అన్న చేస్తాను. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్ బెల్ టిప్పా. హలో, మీకు బాబు కావాలా? ఇప్పుడే మహేష్ బాబులు మోహన్ బాబులాడు ఈడబ్బా. ఎవర్రా? ఎవడో సేల్స్ మ్యాన్ రా, బాబు కావాలా అంటున్నాడు. బాబు కావాలంటే ఫోన్లో ఎందుకు అడుగుతాడరా? నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్ బెల్ టిప్పా. హలో, మీ తమ్ముడిని కిడ్నాప్ చేశాం. అన్నగారు, ఈడెవడో మీ తమ్ముడిని కిడ్నాప్ చేశాడంట. గుడ్. నా పేరు శివమణి. నాకు అన్నగారు, వీడేంటి వీడియో కాల్ చేస్తున్నాడు? ఈడబ్బా. ఇతని పేరు హెచ్జే, అంటే హీరోయిక్ జర్క్ జోకర్. ఇతనికి ఈ కథకి సంబంధం ఉందో లేదో నాకు సరిగ్గా తెలియదు, మీరే చూడండి. అన్నగారు, మొక్కం మూసుకొని కాల్ లిఫ్ట్ చేద్దాం. ఎందుకు? ఒకవేళ అవతల లేడీస్ ఉంటే అది మన వీడియో చూసే కుర్రాళ్ళకి తెలుసు. రేయ్, డబ్బులు రాకపోతే ఇడి కంఠం బయటకు వస్తుంది. బాబురా, ఏం కావాలా నీకు? నాకు డబ్బులు కావాలి, అవి ఇచ్చి మీ తమ్ముని తీసుకెళ్ళు. అన్నా, నాకు అసలు తమ్ముడే లేడన్నా. వాణి మీద కిడ్నాప్ చేయడం ఏంటన్నా? మదర్ ప్రామిస్ అన్నా. ఆడదంటే ఒక జెండర్ కాదురా. నువ్వు రెండర్ పెడితే 3 గంటల్లో నీ ముందుకు రావడానికి. రే ఇట్రారా. నేను ఇక్కడంత సీరియస్గా మాడుతున్నానా? నువ్వు నీ పిల్ల పక్కదోవే. ఇప్పుడేంటి వీడిని తమ్ముడు కాదంటావు? అవునన్నా, పాప వాళ్ళ ఇంట్లో చేయండి అన్నా. మరి ఎందుకురా నీ నెంబర్ చెప్పాడు? అది వాడికి తెలియదు కానీ నాకు నీకు ఎలా తెలుస్తుందా అన్నా? అన్నా కావాలంటే ఆ బాబుని అడిగన్నా. రేయ్, నీ అన్నేవర్రా? అన్నా అదేదో చూపిస్తే. రేయ్, ఇంకా డిస్కషన్ వద్దు. వీడిని చంపేయాలా డబ్బులు ఇస్తావా? అన్న వద్దన్న, వాడిని ఏం చేయకుండా అన్న. నాకు ఒకరోజు టైం ఇవ్వండి అన్న, నేను తెస్తాను డబ్బులు. లొకేషన్ పెడతా, అక్కడ డబ్బులతో రండి. పోలీసులతో వస్తే పిల్లాడు పోతాడు పైకి. ఏంటి? నాకు తెలియకుండా చాలా కదే జరుగుతుంది. నాకు తెలియకుండా మీ నాన్నకి ఇంకో ఫ్యామిలీ, మళ్ళీ నీకో తమ్ముడు, మళ్ళీ వాడిని కిడ్నాప్. అరే అసలు ఎవడో నాకు తెలియదురా అని చంపేస్తానని ఒప్పుకున్నాను. ఊర్ని ఇప్పుడు ఎలా అన్నగారు? పోలీసులు చెప్పేద్దావరా? పోలీసులు చెప్తే పిల్లోని నరికేస్తారన్నగారు. మరేం చేద్దావరా? మనమే ప్లాన్ చేసి వెళ్ళి పిల్లోని కాపాడదాం. అన్న, నాకు ఐడియా వచ్చింది. వాళ్ళందరూ ఎలాగో బ్లాక్ అండ్ బ్లాక్లో ఉన్నారు కదా,
సో మనం కూడా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి మనం పిల్లల్ని ఎందించుకోకూడదు. బానే ఉంది కానీ వర్కౌట్ అవుతుంటావా? ఎందుకు వర్కౌట్ అవుతానా? నడు టైం అయిపోతుంది, గమ్మున పిల్లల్ని వేస్తారు. రే ఇక్కడే అక్కడ ఉంటాడు చూడరా. సరే అన్న. వాడన్నా అన్న? సుబ్బు బ్లాక్ షీప్ మే మాలా డ్రెస్ వేసుకొని మాలో కలిసిపోయి పిల్లల్ని ఎత్తుకెళ్దాం అనుకున్నావా? ఆహా సో మనం కూడా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వాళ్ళలో కలిసిపోయి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి మనం పిల్లల్ని తీసుకోకూడదు. వాళ్ళు 25 చూసుంటారు సిఐడి ఎపిసోడ్లు, నేను 10 చూసుంటాను. నన్ను ఏం చేయమంటావు అన్నా? ఏం చేస్తాం, తీయది. అన్నా కావాలంటే మార్గన్స్ తీసుకోండి అన్నా, ఆ పిల్లోని వదిలేయండి అన్నా. అన్నా ఏ? అది ఆర్గాన్ కాదురా, పుల్క. అలా అయితే ఓకే. వీళ్ళతో వేస్ట్ కానీ వేసేను రా. కుదిరినంతసేపు కామెడీతో క్లోజ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఏమంటారు తమ్ముడు గారు? మీరు భయపడకండి అన్నగారు, నేను అలా పక్కన ఉంటాను. ఓడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ అన్నా, పోలీసులు వస్తున్నారే, త్వరగొచ్చి వచ్చి వచ్చి ఇట్లా ఇట్లా. అన్నా కొట్టుడేంటే కుక్కని కొట్టినట్టు కొట్టారే నిన్ను కొట్టింది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినా సరే ఆ వైరల్ అయ్యేదానికి వచ్చిన డబ్బులతో నీ ఎప్పుడు తీరిపోయాయి అన్నా. రే వాడు కొట్టిన దానికైనా నీ కంపారిజన్ భరించలేకపోతున్నా, దయచేసి సైలెంట్ ఉండరా. అన్నా రింగులేవే, రింగులు పేల కొట్టారాడు. అన్నగారు మొత్తం అందరూ పారిపోయారుగా. నువ్వు కూడా పారిపోయావుగా. ఎవర్రా నిన్ను కిడ్నాప్ చేసింది? వీళ్ళ నన్ను కిడ్నాప్ చేసింది. అన్న, మేం కాదన్నా, మేము అలాంటి అదవం కాదన్నా. అన్న, మేం కాదన్నా. ఎలాంటి అదవలరా మీరు? నడంరా పోలీస్ స్టేషన్ కి. అన్న నేను కాదు, నా వీడియో కిడ్నాప్ చేసిందే కావాలి కహాని చెప్తారేంట్రా? నడంరా పోలీస్ స్టేషన్ కి. రే వీళ్ళని పట్టుకెళ్తున్నారా? వీళ్ళు కింద వేసారు అనుకుని. ఓడి అమ్మ ఫ్లాష్. రే పదరా. వెళ్ళిపోయారన్నా. చి పిల్లల్ని కిడ్నాప్ చేసే బతుకులు మీ బతుకులారా. చీ ఫెలోస్. పిల్లలంటే ఆట బొమ్మలు అనుకున్నారా? అసలు ఎవడీడు? అసలు ఎందుకు కాపాడు మనల్ని? రే నిజమైన సుబ్రహ్మణ్యం నెంబర్ వచ్చిందిరా. సేవ్ చేసుకో అన్న. చెయ్యన్నా. హలో హలో, సుబ్రహ్మణ్యమేనా మాట్లాడేది? అవును. సుబ్రహ్మణ్యం ఆగరా. హలో సుబ్రహ్మణ్యమేనా మాట్లాడేది? అవునయ్యా. నేను మీ తమ్ముడిని కిడ్నాప్ చేశాను. 2 కోట్లు అంటే 3 crores. తీసుకురాకపోతే మీ తమ్ముడిని చంపేస్తాను. ఏడు సేవలో కానీ అయితో మాట్లాడు. బాయవుడు బాయవుడన్నా? నువ్వా బాయ్? ఏంటి కుర్రాళ్ళు, వీళ్ళకి ఇంకా అర్థం కాలేదనుకుంటా. బాయ్ అంటే ఎవరో
బాయ్ గుణబాయ్ ద యూనివర్సల్ బాయ్. గట్టిగా మాట్లాడితే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసిందే నేను. ఎందుకు? నా కోసం ఒకరిని కిడ్నాప్ చేయాలి మీరు. బట్ ఆ పని మీకు ఇచ్చే ముందు మీ పనితనం ఎంత ఉందో చూద్దామని నాకు నేనే కిడ్నాప్ అయ్యొచ్చా. మధ్యలో మీరు నన్ను నిజంగానే వేస్తారేమో అనిపించి అందుకే వాళ్ళిద్దరిని వాడుకొని మిమ్మల్ని డైవర్ట్ చేసి పోలీసులకు ఫోన్ చేసా. నేనేం చేయగలను మీకు తెలిసేలా చేసా. మరి మాలో పనితనం కనిపించిందా బాయ్? మీకు టాలెంట్ ఉంది, టెక్నిక్ లేదో నేను సరి చేస్తా. ఇంతకెవరిని కిడ్నాప్ చేయాలి? గుడి సెట్ అదవా.